హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ వెల్కమ్ అన్న. అయితే ఏం లేదన్న, ఇప్పుడు మనము బిజినెస్ ఎందుకు చేయాలి, జాబ్ ఎందుకు చేయాలని దాని గురించి మాట్లాడుకుందామన్న. అయితే ఏం లేదన్న, ఇప్పుడు మనము బిజినెస్ చేస్తే లాభాలేంది, బిజినెస్ చేయకపోవడం వల్ల నష్టాలేంది, జాబ్ చేస్తే లాభాలేంది, జాబ్ చేయడం వల్ల నష్టాలేంది అని ఆలోచిస్తామన్న. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఏం లేదన్న, ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక జాబ్ చేస్తున్నావు అనుకో అన్న. నువ్వు జాబ్ చేస్తే ఎట్లుంటుంది, నువ్వు ఏదన్నా ఒక జాబు సరే చదువుకున్న వాళ్ళు జాబు డ్యూటీ ఎక్కే వరకు 20 సంవత్సరాలు పడుతుంది సపోజ్ చెప్తున్నా. కొందరికి బయలకు కొంచెం ముందు వస్తుంది కానీ మనం యావరేజ్ చేసుకున్న 20 సంవత్సరాలకు ఏదన్నా ఒక జాబ్ వచ్చింది. అయితే జాబ్ వస్తే ఇక అప్పంచలు ఎట్లుంటుంది ప్రాసెస్, 20 సంవత్సరాలకు జాబ్ వచ్చినప్పుడు మనం 9 లేకపోతే పొద్దుగాల 8 నుంచే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్న. మనకి పొద్దుగాల 8 అవుతుంది, ఇంకా కొంచెం ముందే అవుతుంది. అది ముందు అంటే ఇప్పుడు లేచిన కంచెలు మాట్లాడుకుంటే పొద్దుగాల 6 గంటలకు లేవాలి, రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని బట్టలు వేసుకొని రెడీ అయ్యి అన్నీ వేసుకొని 10 అవుతుంది ఇంట్లోకి వెళ్ళి బయలుదేరాలి. 9:30 10. ఇంకా వేరే అంటే నియర్ బై ఆ జాబ్ని బట్టి, నియర్ బై ప్లేస్ని బట్టి, నువ్వు చేసే జాబ్ని బట్టి నువ్వు ఎన్ని గంటలకు పోవాలని డిసైడ్ అవుతుంది. అంటే ఏ జాబ్ అయినా 9 లేదా 10 గంటల వరకు అక్కడ ఉండాలి. అయితే ఇప్పుడు నువ్వు ఆడ ఎన్ని గంటలకు పొద్దుగాల 6 కల్లా లేచి నువ్వు రెడీ అయ్యి 9కు ఇంటికాంచెలు బయలుదేరి 10కు వచ్చేసి నువ్వు మీ ఆఫీసులో ఉన్నావు అనుకోనా, 9:30 10కు అని మీ ఆఫీసులో ఉంటే నువ్వు వర్క్ అటు ఇటు చేసుకొని మధ్యాహ్నం లంచ్ టైం 1 అవర్ 40 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ 2 o'clock ఎక్కి మళ్ళీ నువ్వు 5-5:30 వరకు జాబ్ చేస్తావు. ఓకే, ఈ టైం మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చే వరకు 7 లేదా 8 అవుతుంది. సరే నియర్ బై ఏరియా డిస్టెన్స్ తక్కువ ఉన్నది అనుకో, ఒక గంట అటు ఇటు, సరే 7 అవుతుంది అనుకో ఇంటికి వచ్చే వరకు. ఇది రెగ్యులర్గా. ఇంకా సండే ఒకరోజు లీవ్ ఉంటుంది, సండే ఒకరోజు ఇంకా నువ్వు చిన్నగా ఎటన్నా పోయేది ఉంటే వేస్తావు, అయిపోతుంది. ఇట్లా నీకు ఈ డ్యూటీ చేయడం ద్వారా నీకు ఎంత లేదనుకుని ఎంత వస్తుంది. సపోజ్ యావరేజ్గా పిఎఫ్ ఈఎస్ఐ ఇంకేమైనా ఉంటాయి అవన్నీ కట్టగా నీకు ఎంత వస్తాయి, ఎంత లేదు అనుకున్నా ఒక 20,000 వేసుకో. కానీ అంటే వేరే జాబ్ని బట్టి మినిమం చెప్తున్నా. సరే మీరు అనుకోవచ్చు గవర్నమెంట్ జాబ్ అంటారు 20,000 అంటుండు కదా అని. సరే మీరు అనుకున్నట్టు ఒక 30,000 వేసుకో. 30,000 వేసుకున్నావు. 30,000లో నువ్వు నీకు అంతకుముందుకు బైక్ ఉంటుందో ఉండదో దేవునికి ఎరక, తర్వాత విషయం. జాబ్ వచ్చింది ఆగుతాను, బైక్ కొంటావు. నార్మల్గా పీపుల్ అయితే బైక్ కొంటాడు. ఇంకా కొందరు అత్యుత్సాహం పర్సన్స్ ఏం చేస్తారంటే, నేనేంది నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నేను కారే కొంటాను, వాడు కారే కొంటాడు. సరే మనం బైక్ గురించే మాట్లాడుకుందాం, కారు గురించి వదిలేదు. అయితే ఇప్పుడు ఈ కారు విడిచిపెట్టిన బైక్ వేసుకున్న నువ్వు ఉన్న డిస్టెన్స్ నుంచి ఎంత లేదే అనుకున్నా సరే, ఒక రోజు 100 రూపాయలు పెట్రోల్ వస్తావు అనుకో, నీకు బైక్ మెయింటెనెన్స్కి ఎంత అయింది, రోజు 100 రూపాయలు వేసుకున్నా నీకు 3,000 నెలకు బండి పెట్రోల్ పోయింది. నువ్వు చేసే జాబ్ కాడ పోనీకి నీకు వచ్చే 30,000 నీకు బండి పెట్రోల్ 3,000 పోయింది, 27,000 ఉంటాయి. నువ్వు 3,000 పోయినప్పుడు నెలకు ఒకసారి సర్వీసింగ్ చేపిస్తావు అనుకో, దానికి ఎంత అవుతాయి, ఒక 1,000 రూపాయలు. అంటే నీ జీతం 26,000 ఉండదు. ఓకే, నువ్వు ఇంట్లో ఇంకా మీ ఫ్యామిలీతోనే ఉంటున్నావు. నీ మొబైల్ రీఛార్జ్ అవో 500, సరే 500 కాకుండా 300 వేసుకో. ఇప్పుడు ఇంకా నీ పర్సనల్గా ఏముంటాయి, నువ్వు ఇక అంత ఆఫీషియల్గా పోయినప్పుడు ఇక నువ్వు బయట నువ్వు ఇప్పుడు ఏమనంటే డ్యూటీ చేస్తున్న గవర్నమెంట్ డ్యూటీ నౌకరా ఎట్లుంటుంది అని చెప్పేసి బయట పిజ్జాలు అదొకటి ఇదొకటి అనుకుంటా మీ కొలీగ్స్తో అదొకటి తినుకుంటా చేసుకుంటా అదొక ఖర్చు పెడతారు. అదొక 2,000 వేసుకో. ఇంకా తినుడు తాగు గురించి మాట్లాడతలేను, ఓన్లీ నేను కొంచెం అంత క్యాజువల్గా కలిసినప్పుడు చాయ్ ఇట్లా వీటితో ఇంకా అవి ఒక 2,000 వేసుకో. ఈ ఫోన్ రీఛార్జ్ అవి అన్నీ కలిపి 2,000 వేసుకో. ఇవి 2,000, అవి బండి పెట్రోల్ 3,000, బండి సర్వీసింగ్ 1,000 రూపాయలు. ఎంత అవుతున్నాయి, ఇవి 4,000, ఇవి 3,000. 3,000 కాకుండా సరే 2,000 అనుకున్నాం కదా, 4,000 2,000 6,000 వేయండి. నీకు వచ్చేది 24,000. 24,000ల్లో ఇక పిఎఫ్ఐ కట్ అయితే అనుకున్నాం కదా అన్న. సరే కట్ కాగానే ఇంత వస్తాయి అనుకుందాం, ఇంత 30,000 కట్ కాగానే ఇళ్ళకెళ్ళి 6,000 ఖర్చులు కానీ 24,000 ఉంటాయి. 24,000కెళ్ళి నువ్వు మీ ఇంట్లోకి ఎంత కొంత ఇస్తావు. సరే ఇంట్లోకి 10 ఇస్తావు అనుకో,
ఇంకా ఇంట్లోకి ఇచ్చుడు ఇవ్వకపోవడం నీకు ఎరుకుంటుంది, అది నీ ఇష్టం. సరే నువ్వు ఇప్పుడు 24,000 వెళ్ళి ఎంత లేదనుకుని ఇంట్లో ఖర్చులో ఖచ్చితంగా ఒక 5,000 అయినా ఇంట్లోకి ఖర్చులో బయట ఖర్చులో ఏదైనా పెట్టాల్సి వస్తుంది. 5,000 అట్లీస్ట్ అంటే నీ దగ్గర 19,000 ఉంటాయి. నీ దగ్గర 19,000కు ఇంట్లో నువ్వు ఏదైనా చిట్టీలో బిట్టిలో ఇంకా పాత అప్పులు అటు ఇటో కట్టకుండా ఉంటే నీ దగ్గర మిగులు బడ్జెట్ 19,000 ఉండాలి లెక్క ప్రకారం. ఇది మనం 30,000 వేసుకుంటే ఇంకా కొంతమంది ఇంకా తెలివి కళలు ఉంటారు, మొత్తం ఇంకా వాళ్ళు ప్రైవేట్ జాబ్లో చేస్తారు. మళ్ళీ వాళ్ళది ఎట్లా ఫీలింగ్ అంటే నేను తోపు తురుముకాని అనుకుంటారు. వాళ్ళు చేసే 15,000 జీతమే, ఈ 30,000 జీతంలోనే ఏం మిగులుతలేదు వీనికి చూడు లెక్క ఎత్తే. ఇంకా నేను ఇలా ఏం చిట్టీలు బిట్టీలు ఏం పెట్టలే, ఇంట్లో ఖర్చులు ఫుడ్ ఖర్చులు ఇంట్లోకి 5,000 అవి 6,000 అన్నీ తీసేసిన 19,000 మిగులుతున్నాయి. ఈ 19,000 ఏదన్నా ఇంకా గవర్నమెంట్ నౌకరీ అన్నప్పుడు ఏదన్నా ఇంకా చిట్టీలో బిట్టీలో ఖచ్చితంగా కడతాడు. సరే ఒక 5,000 తీసేసిన 14,000 ఉంటాయి. ఇంక గవర్నమెంట్ నౌకరికి ఇంకా ఇంట్లో అందరూ ఆశపడతారు, మా వాడు నెలకి ఇది ఇవ్వాలి నాకు అది ఇవ్వాలని చెప్పేసి. వాళ్ళకి ఎవరికి ఇచ్చినా ఇవ్వకున్నా ఒక 5,000 చిట్టి కట్టిండు, ఇంట్లోకి 5,000 ఇచ్చిండు తిండి ఫుడ్ ఖర్చుకే. అవి కూడా ఇంట్లోకి చుట్టాలు వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు మళ్ళీ వీడు అందరి ఫ్యామిలీతో ఉన్నప్పుడే. బ్యాచిలర్ లైఫ్ అయితే రూమ్ రెంట్లు ఇవి అవన్నీ మొత్తం ఉంటాయి. సినిమాలకు షికార్లకు ఇవన్నీ ఇంకా మనం లెక్క ఎత్తలేం. యావరేజ్ చేసుకున్నా నీకెంత ఉంటాయి, 19,000 వెళ్ళి 5,000 తీసేసినాక ఇంకా 14,000 ఉంటాయి. నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ నౌకరు ముచ్చటిది అయితే మంచిగా నిన్న 14,000 ఉంటాయి. నువ్వు ఒక చిట్టి కట్టంగా ఇంకా నువ్వు ఏం ఖర్చులు పెడతలేవు, మీ వాళ్ళకి ఇస్తలేవు. ఇంట్లోకే ఫుడ్ వరకు ఇచ్చినావు, మిగతా నీకు సంబంధించినవి పెట్టుకున్నావు. ఇంకా 14,000 ఉన్నాయి. 14,000ల్లో ఇంకా అక్కలో బావలో బొమ్మరదలో ఇంటికి కూడా చుట్టప్పుడు వస్తాడు, వానితో ఇక వానికి థమ్సప్ మర్యాదను అదో ఒకటి చేయాలి. సరే నువ్వు అవి వదిలేసి అవి కూడా చేయలే అనుకుందాం. నువ్వు 14,000 నీకు నెలకొస్తున్నాయి. 14,000 నువ్వు మిగులుతున్నావు, దాచి పెడతావు అనుకో, సేవింగ్ చేస్తావు అనుకో. ఇంకా అలా మంచోడైతే మంచోడు అంటే ఏమన్నా రాసిపెట్టి ఉంటుందా కానీ, అంటే మైండ్ సెట్ మంచిది అయితే ఫ్యూచర్ గురించి ఆలోచన ఉంటే అవి నన్ను ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు 14,000ను నెల ఎట్లా పెంచాలని చెప్పి ఆలోచిస్తాడు. ఇక వెనక ముందు ఆలోచన చేయనోడు ఏం చెప్తాడంటే నేనే తోపు తురుముకానని చెప్పేసి అందరి ముందట తాగుదాం తిందాం అని చెప్పేసి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఏం చెప్తారు, ఇవాళ ఉంటాం రేపు పోతాం, ఏమైనా పోయేటప్పుడు తీసుకోపోతాంరా అనుకుంటా ఇదే డైలాగ్ వేసుకుంటా ఏం చెప్తారు, దావతులు బీవతులు అని ఖర్చు పెట్టుకుంటా నెలకు 5,000 మిగులుతారు. మనం వీడు మంచి టాలెంట్ పర్సన్ అనుకో, 14,000 నెలకు మిగులుతుంది అనుకో. 14,000 నెలకు మిగిలిస్తే మనం సంవత్సరానికి ఎంత లేలే అనుకున్నా వాడి ఇప్పుడు 10 నెలలకు 1,40,000 అవుతాయి. ఇప్పుడు 12 నెలలు ఎత్తలేను, ఎందుకంటే సపోజ్కు కొన్ని నెలల వాడు ఖచ్చితంగా ఎక్కువ తక్కువ ఖర్చు అవుతాడు కాబట్టి 2 నెలలు తీసేస్తున్నా. వీడన్న సినిమాలకు షికార్లకు ఇప్పుడు అన్ని రోజులు ఇప్పుడు సంవత్సరం అయితే సంవత్సరాల పండుగలకు బొప్పాలకు బట్టలు బాతలు ఏమైనా కొనుక్కుంటాడు కదా, వాని ఖర్చు వరకే చెప్తాను నేను. ఇంక ఇంట్లోకి ముచ్చట వేరేటో ముచ్చట చెప్తాను. అందుకని 2 నెలల పైసలు అటు ఇటు తీసేసి, అంటే 2 నెలల పైసలు 14,000 అంటే 28,000 తీసేస్తున్నా. సంవత్సరం మొత్తం 28,000 వాని. ఇప్పుడు ఎట్లా అంటే సినిమాలకు కానీ షికార్లకు కానీ ఎవడన్నా వచ్చేటోడు పోయేటోడు కానీ ఏదైనా ఖర్చులు వాని ఎంజాయ్ కోసమే పెట్టుకున్నాను అనుకో. అట్లా పెట్టుకోగా కూడా వీడు సంవత్సరానికి ఎంత లేలే అనుకున్నా 1,40,000 వెనక్కేయచ్చు అన్నీ తీసేయంగా. సంవత్సరానికి 1,40,000 వెనక్కేయచ్చు. సంవత్సరానికి ఒక 1,40,000 వెనక్కేసిన తర్వాత నువ్వు 20 సంవత్సరాలు డ్యూటీ ఎక్కినావంటే నీకు శాతనయ్యేది, నేను డ్యూటీలు ఉంచుకునేది వాడు ఎంతలే అనుకున్నా ఒక 60 సంవత్సరాల వరకు ఉంచుకుంటాడా. 60 సంవత్సరాల వరకు వాడు ఉంచుకుంటవచ్చు, కానీ ఈ కల్తీ ఫుడ్ తినుకుంటే మనం 60 సంవత్సరాలు బతుకుతామని గ్యారంటీ ఏంది. సరే 50 సంవత్సరాలు వేసుకో. 50 సంవత్సరాలు వేసుకున్న ఇవి 20 సంవత్సరాలు, అవో 20 సంవత్సరాలు అంటే నువ్వు 25 లక్షలు అవి ఎత్తావు,